ఇదేంటిది? ఆగాగు, ఇదేంటిది? ఏంటమ్మా ఇది? సిరంజ్ క్యాపా ఇది? కట్ చేసి పెట్టావా? బాగుంది, మెకానిక్స్ బాగుంది. ఓకే, అలా పెట్టావు. ఏంటిది? యాంగిల్స్కి సంబంధించిందా? ఇంత పెద్దది ఎలా గీసావు? ప్రింట్ తీసావా? ఓకే, దొరికింది అంత పెద్దది ప్రింట్ ఎలా దొరికింది? అంటే బొమ్మనే తీసుకొని ఎక్స్ప్లెయిన్ పర్లేదు, చెప్తారు. Triangle, especially 90 degrees. There are so many applications in our day-to-day life. The principle of the trigonometry is the sine, cosine, tan. Sine is equal to opposite side by hypotenuse, and the cosine is equal to the adjacent side by hypotenuse, and the tan is equal to the opposite side to a by adjacent side to the a. There are so many applications in our day-to-day life in the trigonometry, like navigation, architecture, astronomy. So, if you tell about navigation. ఏమైంది? అవి చూపి, స్లైడ్ చూపండి. అది కిందది, కింద పైకి ఎత్తారు, అది పెట్టు. ఇది అది కింద ఉంది, దాని కింద. రైట్, ఇంకా అంతేనా నీ చార్ట్స్? ఇవి నీవేనా? చూపి. ఇదేంటి కింద ఏంటివి? డివిజన్ అయ్యి తీటాలు అవి ఏంటివి? బీటా సింబల్స్, ఊరికి సింబల్స్ వేసావా? ఓకే, నెక్స్ట్ హిపార్కస్. ఎవరు హిపార్కస్? మదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఇంకా అది రాసి చూసాను. ఇంకేవి చూపి మేడం, మీరు చెప్పరా? ఇంకా మీరు చెప్పండి, ఏ చెప్తుంది అంటున్నామ్మా. Complementary angles means when the sum of the measure of the two angles is 90 degrees is called complementary angles. Complementary angles is used in the geometry. There are 6 complementary angles, like sin 90 minus theta is equal to cos theta, and the cos 90 minus theta is equal to sin theta, and the tan 90 minus theta is equal to cot theta, and the cot 90 minus theta is equal to tan theta, and the secant 90 minus theta is equal to secant theta, and the cosecant 90 minus theta is equal to secant theta. So these angles are helping the geometry, and the ratios of the sine, cosine, tan, these 3 ratios are reciprocal to the cosecant to secant to cotangent, and the sine, cosecant, tan will help to find the height of the building. ఈవెంట్ ఇక్కడ లేజర్ లైట్స్ పెట్టావా? చూపి, వెలిగించి. In that there is a right angle triangle must form. The distance from 0 to the building is 34 degrees. By the calculating the tan, opposite side we don't know. By that we take the h, and the adjacent side we take the 34 degrees. Tan 45 is equal to 34 degrees లేదమ్మా. 34 not degrees, sorry, 34 centimeters. Not that one. So by the tan 45 is equal to 1. So the height of the building is 34 centimeters. Like that we take that all. అదేమ్మా, 7 not like this. టవర్ డిస్టెన్స్. ఎలివేషన్ మేము పెట్టలేదా? ఎలివేషన్ దాంతో ఎలివేషన్ ఒకటి ప్రాక్టికల్గా చూపించేది పెట్టలేదా? ఎలివేషన్ అంటే పైనుంచి కిందకి రావాలి. డిప్రెషన్ చేసావా మరి? చేయలేదా?
దీనికి దీనికి చూపించలేదు మనం జస్ట్ ఎగ్జాంపుల్గా ఒక మ్యాన్ కిందకి స్నేక్ని చూసినట్టు చూపించాను. ఓకే. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫామ్ అయ్యి ఇక్కడ చూసేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. డిప్రెషన్ ఎలా మెజర్ చేస్తావు? సేమ్ దీంతో మెజర్ చేస్తున్నావా? స్కేల్స్ తోటి ఒక మ్యాన్ ఇక ఒక స్నేక్ని చూడాలంటే ఇది ఒక మన ఎపియర్ చేసుకోవాలి. ఇది హారిజాంటల్ పైర్, ఇదేమో లైన్ ఆఫ్ సైట్. సో ఇందాక నీకు ఈ డిస్టెన్స్ ఇది 34 అని ఎలా తెలిసింది? ఇక్కడ ఇది చూసావా? సార్ ఈ 0 పాయింట్ నుంచి తీసుకుంటే 34 సెంటీమీటర్స్ బిల్డింగ్ దాకా. ఓకే. సో ఇప్పుడు యాంగిల్ ఎంత వచ్చింది ఇక్కడ? యాంగిల్ 45. 45 అంటే ఇక్కడ రావాలి. పెట్టాను సార్, అదే బిల్డింగ్ నుంచి మ్మ్. పైన అయితే సార్ 50 వచ్చింది యాక్చువల్గా అది. పైన అయితే సార్ అది ఇక్కడ పడాలి. మ్మ్. కొద్దిగా మారింది పొజిషన్. ఇవి ఇక్కడ సార్ ఇక్కడ పడాలి. ఈ మ్యాన్ ఏమో డిప్రెషన్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఓకే.